లేవాలి ప్రియ సహోదరుడా, పాపము నుండి, కోపము నుండి, శాపము నుండి, అన్నిటి నుండి బయటపడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆలోచన నుండి బయటపడాలి ప్రియులారా. అప్పుడే దేవుడు నిన్ను దర్శిస్తాడు, అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీ కుటుంబానికి శ్రేయస్కరం, అప్పుడే నీకు ఆనందము. ఈ ఆలోచనతో మార్పు చెందాలి ప్రియులారా. ఈ ఆలోచన విధానం మారిపోవాలి. దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపవాదులు కూర్చునితో కూర్చోవద్దు. హల్లెలూయా. దేవుడు ఆలోచనలో నడువు, దేవుని ఆలోచనలో ఉద్దేశించు, దేవుని పక్కన కూర్చో, దేవునితో సంభాషించు, దేవునికి ప్రార్థన చేయి, ముఖండించు, కన్నీళ్లు ఖర్చు, బైబిల్ చదువు. ప్రభువే నీ ద్వారాలు, ప్రభువే నీ మార్గాలను తెరుస్తాడు, ప్రభువే నీ ఆశలు నెరవేరుస్తాడు, ప్రభువే నీ పక్షమున కార్యం చేయబోతున్నాడు, ప్రభువే ఇప్పుడే నిన్ను దర్శించబోతున్నాడు, ప్రభువే ఇప్పుడు దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ అభిషేకం నీవైన, నీ శక్తి నీనే, నీ ఆత్మ నీవు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమును గట్టిగా హల్లెలూయా చెప్పండి, నోటితో చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము. మా పరిశుద్ధుడా నాయన, ఈ యొక్క సమయంలో నీ వాక్య సందేశాన్ని మాకు వినిపించావయ్యా ప్రభువా. నాయన, ఉపవాసులు కూర్చుని చోట కూర్చోవద్దు, దుష్టుల మార్గం నడవద్దు నాయన, పాపుల మార్గం నిలవద్దు అని మీరు చెప్పారు బాబా. మా బిడ్డలు ఏ చోట్లను నాయనా నడవకుండా, ఏ దుష్టాత్మలో నిలవకుండా, ఏ దుష్టుల మధ్య కూర్చోకుండా మా బిడ్డలు సంపూర్ణంగా నీతో నడిచే భాగ్యమే నాయన, నీలో నడిచే భాగ్యమే నాయన, నీ దగ్గర కూర్చునే